శ్రీరాములు తల్లి ఇక్కడే ఉన్నారు. ఆవిడ చేతుల మీదకి ఆ పాపని ఇచ్చారనమాట. నెల క్రితం మీకేనా అమ్మ అప్పచెప్పింది? దెబ్బలు తగిలినప్పుడు ఎలా ఉన్నాయండి? దెబ్బలు తిన్నాడు కొద్దిగా సీరియస్గా ఉన్నాయి మేడం. సీరియస్గా ఉంటే నేను ఎలా ఉన్నాయి? కాలినట్టు ఉన్నాయా? కొంచెం వాతలు పెట్టినట్లు ఏం లేవు. అక్కడ అడిగా హైదరాబాద్ వెళ్ళి, నేను హైదరాబాద్ మా చుట్టాలు ఉంటే మరి ఏమైంది ఏం కథ అని అడిగితే పోయిలే సలిమంట కాగుతుంటే పడిపోయింది అత్త అని చెప్పారు మా మేనల్లుడు గిట్ట. అటు పడిపోయింది రాజు అని నేను అడిగితే పడిపోయింది అత్త, అమ్మాయి ఏమో ఏగుళ్ళని పడుకుంది ఇంట్లో, మరి నేనేం చేయను అత్త అని మా అల్లుడండు. అమ్మ డబ్బులు నీ దగ్గర డబ్బులు ఆ అమ్మాయి అని అడిగితే అమ్మాయి అంది అత్తయ్య నా దగ్గర డబ్బులు లేవు అత్తయ్య, మరి పిల్లల్ని నీ దగ్గర తీసుకొచ్చి అత్తయ్య అంటే సరే తీసుకొచ్చి అమ్మ అన్న. అత్త రైల్వే స్టేషన్ దాకా అత్తయ్య, మరి ఇళ్ళల్లో పని చేసే ఊరుకోరు, నేను ఇక్కడ వచ్చి ఒక రోజు అంటే సరే రైల్వే స్టేషన్ దాకా రా అమ్మ నేను తీసుకెళ్తా పిల్లని అని చెప్పా. రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి నాకు పిల్లని అప్పు చెప్పి ఇద్దరు వచ్చి పాపను అప్పు చెప్పి వెళ్ళారు. అప్పు చెప్పి వెళ్తే నా దగ్గర డబ్బులు లేకపోయినా మా పక్కన వాళ్ళ దగ్గర అప్పు ఆడాడప్పు ఒక ఇద్దరు బిందెకి అన్నీ అమ్మేసి పాప గిట్ట చూపించారు. నాకు కూడా కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే యాక్సిడెంట్ అయిందిలే మేడం. అయితే కాలు ఫ్రాక్చర్ అయిందని ఇంకా పాప నేను చూసుకుని ఉన్నా. అయితే మా ఆడబిడ్డ కొడుక్కి ఒకడు మోగోడు ఒకడు మంచోడు. అడేం చేశాడంటే అత్త పిల్లని అమ్ముతావా అని అడిగాడు. అయితే నేను అన్నా అయ్యా నేను పిల్లని అమ్మను, ఎందుకు అమ్ముతా, చుట్టాలు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తాం మేడం పిల్లని చూసుకోలేకపోతే ఇయ్యం. అయితే అత్త పిల్లని అమ్ముతావా అని అడిగాడు. నేను అమ్మని పిల్లని, నేను ఒక పిల్లని పెళ్లి చేసి పంపించా, ఇప్పుడు ఆడపిల్ల ఎలవేందో తెలుస్తుంది, నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం, నేను ఆ పిల్లని నేను చూసుకుంటా, నేను అమ్మను పిల్లని అని చెప్పి నేను అన్నా. అయితే దుర్గారావు అన్నాడు కదా, ఆడు ఒక అమ్మాయిని తెచ్చుకుండు, ఒక పిల్ల తల్లిని తెచ్చుకుండు. వాడు ఒక ఇద్దరు పిల్లల తల్లిని అక్కడ వదిలేసి ఒక పిల్ల తల్లిని తెచ్చుకుండు. వాడు ఆ పిల్లని అయిపోతే మేము సాయంత్రం కల్లా మిమ్మల్ని మీడియాకి ఎక్కిస్తా, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఎక్కిస్తా. కూడా మరి ఒక పాప తల్లిని పెళ్లి చేసుకున్నా, పాప తల్లిని తెచ్చుకున్నా నేను చూసుకుంటున్నా కదా మేడం. చూసుకోకపోతే మీరు ఏదో అనుకోవాలి. నేను ఆ పాపను నా కొడుకు పుట్టిన కంటే ఎక్కువనే చూసుకుంటున్నా. ఇది ఇప్పుడు నా కొడుకు పుట్టలేదు, నాకెందుకు ఈ అవసరం, నేను గాయాలతో ఉంది నాకెందుకు అని పడేయాలిగా పక్కన, నేను ఎందుకు చూసుకున్నా మేడం. హెచ్చరించలేదా? అంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఒక పాపతో ఉన్న సమయంలో శ్రీరాములు ఇలా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఆ అబ్బాయి సరిగ్గా చూడట్లేదని మా అబ్బాయితో వెళ్ళిపోయింది. దాన్ని కూడా నేనేం పట్టించుకోలే. వాళ్ళు బతుకు నా బతుకు నేను బతుకుని సైలెంట్గా ఉన్నా నేను. అయితే ఏమో చూడలేని పరిస్థితిలో పిల్లని తెచ్చి నాకు అప్పచెప్పింది. ఇప్పుడు నీకు పిల్లలు పుట్టపోయారనుకో, నీకు తెక్కలాడు పుట్టిండనుకో, నీ పిల్లలకి ఆపరేషన్ చేపియద్దు, ఇంకో కాన్పుగానే ఉంచుకోవాలి. నీకు తెక్కలాడు పుట్టిన ఎదురోళ్ళు పిల్లలు అడుగుతావా మేడం? అడుగుతారా? అది న్యాయమేనా? నువ్వు నేను పిల్లని లేదని నువ్వు తెల్లారేపాటికి మమ్మల్ని ఇట్లా మీడియాకి ఎంక్వైరీకి ఎవరు వచ్చారు మీ ఇంటి దగ్గరికి? అసలు పాపను ఎప్పుడు ఎవరు తీసుకున్నారు? ఎవరు కేసు పెట్టారు? ఎల్లయ్య, దుర్గారావును ఎల్లయ్య వాళ్ళిద్దరు పెట్టారు కేసు పెట్టి నేను నైట్ 10:30 పడుకున్నా మేడం. పడుకున్న మా ఇంటి చుట్టూ దొంగోడు తిరుగుతాడు ఫోన్ పట్టుకొని. అయితే ఏంది వీడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని నేను ఆలోచించా. నేను అనుకున్నా కానీ ఈ పిల్ల గురించి తిరుగుతున్నాడని నేనైతే ఆలోచించలే. అప్పుడు ఈ పిల్లకి మందులు వేసా, టానిక్ వేసా, మందు రాసా, ప్యాన్ కింద పడుకుంది. అయితే అప్పటికప్పుడు పోలీసులు వచ్చారు. పిల్ల ఆడికి పుట్టిన పిల్లలాగా గబ్బా ఎత్తుకుని వెళ్ళిపోయాడు.